హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికశ్రీ క్రియేషన్స్. ఈరోజు ములక్కాయ సాంబార్ ఎలా చేయాలో సింపుల్గా నేర్చుకుందాం. టేస్టీగా ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, వదిలిపెట్టారు అసలు సాంబార్ని. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. అందులోకి ములక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆలును కూడా యాడ్ చేసుకోవాలి. అందులోకి 2 బెండకాయలు, తర్వాత 1 టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులోకి కస్తూరి మేతిని ఇట్లా నలిపి కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, అస్సలు సాంబార్ని అనేది వదిలిపెట్టారు. తర్వాత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కారం కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జుని కూడా తీసుకోవాలి. తీసుకొని మంచిగా ఒకసారి కుక్ అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. పప్పును కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మంచిగా కలపండి. ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి అన్నిటిని. ఇందులోకి 2 గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఏ మసాలాలు కూడా యూజ్ చేయకుండా సాంబార్ని ఇలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. అందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. మరింత టేస్టీ కోసం బెల్లం ముక్కను కూడా యాడ్ చేయండి. ఇలా సాంబార్ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. స్టవ్ని హైలో పెట్టుకొని మంచిగా సాంబార్ని ఇలా మసలనివ్వాలి. ఒక 10-15 మినిట్స్ అన్న మసలనివ్వండి, అప్పుడైతేనే సాంబార్ బాగుంటుంది. ఎప్పుడు ఇలా ఒకే విధంగా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టారు సాంబార్ అనేది. మంచిగా సాంబార్ రెడీ అయింది చూడండి. ఇలా ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టారు. ఈ అన్నంలో కానీ మనం చికెన్ చేసుకున్నప్పుడు నంచుకు కానీ బాగుంటుంది సాంబారు. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయండి.